సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించబడాలంటే కార్మిక వర్గమంతా చెయ్యి గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ బి వెంకట్రావు కోరారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో శనివారం గోదావరిఖనికి వచ్చిన వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ సింగరేణి కార్మికుల కోసం కాకా వెంకటస్వామి ఆనాడు ఢిల్లీ పెద్దలతో పోరాడి రిటైర్మెంట్ కార్మికులకు పెన్షన్ ఇప్పించారని తెలిపారు. BIFRలోకి వెళ్లిన సింగరేణి ప్రభుత్వంతో చెప్పించి మారుటూర్యం ఇప్పించి కాపాడారని, నిత్యం కార్మికుల కోసం తప్పించిన కాకా మనవడిగా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వచ్చిన వంశీకృష్ణను కార్మికులమంతా ఆదరించాలన్నారు. సింగరేణి కార్మికులకి పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ 35 సంవత్సరాలు వరకు మాత్రమే ఇచ్చే రూల్ ఉండే. 35 సంవత్సరాలు దాటితే వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ విషయాన్ని మరి ఇంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెప్పాం. అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ పెర్క్స్ సింగరేణి కార్మికులు కడుతున్నారు. ఇది కోల్ ఇండియాలో కార్మికులు కడతలేదు, సింగరేణిలో కూడా ఆఫీసర్లు కడతలేదు, కేవలం వర్కర్స్ మాత్రమే కడుతున్నారు. యావరేజ్గా సుమారు సంవత్సరానికి 30-40 వేల రూపాయలు కడుతున్నారు. ఆ రకంగా సింగరేణి కార్మికులు నష్టపోతున్నారు. ఈ విషయాన్ని కూడా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా సింగరేణి కార్మికులు ప్రతి వాళ్ళు కూడా సొంత ఇల్లు కట్టుకుంటామంటున్నారు. 2 గుంట్ల భూమి అడుగుతా ఉన్నారు. ఆ 2 గుంట్ల భూమి ఇప్పించమంటే మంచిదన్నారు, చేద్దామన్నారు, చూద్దామన్నారు, దాటేశారు. కానీ ఈ సమస్యలు ఏవి పరిష్కారం కాదా. ఆ విషయంలో మరి మాకు న్యాయం చేయలేదు కేసీఆర్ గారు అనే ఆలోచన ప్రతి వాళ్ళకు కూడా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అన్నింటినీ అమలు చేశారు. మరి ఈ సింగరేణి సమస్యలు కూడా ఉన్నాయంటే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది నమ్మకం కలిగింది. దానికి కారణం కార్మికుడు డిపెండెంట్ కి ఉద్యోగం ఇవ్వడానికి 35 సంవత్సరాల వయసు మాత్రమే ఉండాలా, దాటొద్దనే కండిషన్ ఉంటే అది 35 సంవత్సరాలని 40 సంవత్సరాలు కూడా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సింగరేణి యాజమాన్యానికి చెప్పి చేయించారు. అది ఒప్పుకుంది, బోర్డులో కూడా తీర్మానం అయింది. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మరి ఇప్పుడు రాలేదు. వచ్చే నెలలో ఈ సర్క్యులర్ వస్తుంది. ఏ కార్మికుడికైతే డిపెండెంట్ ఉద్యోగానికి 35 సంవత్సరాలు డిపెండెంట్ కి దాటిందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మరి ఉద్యోగాలు దొరుకుతాయని చెప్తున్నాం. అంతేకాకుండా సొంత ఇంటి పథకం, సొంత ఇల్లు కట్టుకోవడానికి 2 గుంట్ల భూమి కావాలంటే ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. మరి ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీన్ని కూడా పరిష్కారం చేస్తారనేటువంటి నమ్మకం ఉంది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమల్లోకి వచ్చినాయి. 6వది 2 లక్షల రూపాయలు రుణాన్ని మాఫీ చేయటం. దీన్ని కూడా ఆగస్టు 15 లోపల ఖచ్చితంగా చేస్తాను, ఈ సమస్యను కూడా పరిష్కారం చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేశారు. కాబట్టి చాలా చేశారు ఇప్పటికే, కానీ ఇది కూడా చేస్తారనే నమ్మకం ఉంది. అటు రైతులకి, అటు రైతు కూలీలకి, ఇటు కాంట్రాక్ట్ వర్కర్స్ కి, సింగరేణి వర్కర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఓటేసి గెలిపిస్తామని ఎక్కడ ప్రచారం వెళ్ళినా చెప్తా ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీధర్ బాబు గారు ఆధ్వర్యంలో మరి కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా మంచిగా పనిచేస్తున్నారు. 7 ఎమ్మెల్యేలు కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు కార్యకర్తల్ని అందరినీ సమీకరించి ప్రజాప్రతినిధులు కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తున్నారు. కాబట్టి మరింత బలం పెరిగింది. దానికి అంటే అసెంబ్లీ ఎన్నికల కన్నా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మెజార్టీ ఓట్లు వస్తాయి.